సచివాలయ ఉద్యోగాల్లో అయోమయం, భారీ సంఖ్యలో ఉద్యోగాల మార్పునకు కసరత్తు, 70 మంది ఆఫీసర్లకు మార్చే ఛాన్స్, ఆర్థిక శాఖలోనే 25 మంది బదిలీ, సిద్ధమైన జాబితా, సీఎం అనుమతే తర్వాయి వర్గాలుగా ఉద్యోగుల తీరుపైకి కొత్త సంఘాలు ఈరోజు మనకైతే న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. పైరవీలను కూడా పరిగణనలోకి, తెరపైకి కొత్త సంఘాల ఎన్నికలు, అలానే ఒక్కో సంఘం ఒక్కో పార్టీకి ముడిపెట్టని కూడా ఈరోజు అయితే మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. మరోవైపు టీఎస్ సైతం ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గురువారం జరిగిందని ప్రధాన కార్యదర్శి ఫేజ్ ఉసిమయ్య ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. నియమాన్ని నిబంధనలతో సమానంగా టీఎస్ నిబంధన సవరణలు చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇలా సంఘాలు పోటీగా వస్తుండడంతో ఉద్యోగుల్లో క్రమంగా విభజన కనిపిస్తుందని అంటున్నారు. ఒక్కో సంఘానికి ఒక్కో రాజకీయ పార్టీకి ముడిపెట్టి చర్చించడం మొదలుపెట్టారని తాళ్ళైతే చెప్పుకొచ్చారు. ఈ పరిణామంతో ఉద్యోగుల్లో కాస్త గందరగోళం నెలకొంది. ఇది పని తీరుపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. ఈ వాతావరణాన్ని తొలగించి పాలనలో గాడిలో పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మనకి ఉద్యోగాల్లో అయితే చాలా మార్పులు చేర్పులు లాంటివి అయితే ఎన్నో కసరత్తు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల మార్పునకు కసరత్తు అని ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. దాదాపు 70 మంది ఆఫీసర్లు మార్చే ఛాన్స్ ఉంది. ఆర్థిక శాఖల్లోనే 25 మంది బదిలీ అని కూడా మనం ఈరోజు చూడవచ్చు. వర్గాలుగా ఉద్యోగుల తెరపైకి కొత్త సంఘాలను కూడా మనకైతే ఈరోజు అప్డేట్ అయితే రావడం. మరి చూడాలి ప్రభుత్వం ఎలా చేస్తుందనేది.